హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి దాదాపు 2 months కిందట తీసిన వ్లాగ్ అనమాట. సో ఇంకా ఆ రోజు నుంచి నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు అంటే నేను ఇంకా ఆ రోజు వేరే పని మీద బయటకు వెళ్ళాను. అప్పటి నుంచి దీన్ని అయితే ఇంకా పూర్తి మర్చిపోయాను అనమాట. ఇంకా తవ్వగాల్లో కదా బయట పడినట్టు చాలా రోజుల నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. అయితే నేను ఇంకా ఎడిట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టిందనమాట. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. పాప అయితే ఇప్పుడే నిద్రలేసి తనైతే బూస్ట్ తాగుతూ ఉంది. ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలన్నమాట తను. ఇంకా నేనైతే ఇక్కడ ఏసీ ఆఫ్ చేయకోకుండా వచ్చేసిందనమాట పాప బయటకు వచ్చేసి. ఇంకా నేను ఏసీ ఆఫ్ చేసి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంక ఇక్కడ అన్నీ సర్దుతూ ఉన్నాను. ఫస్ట్ బెడ్షీట్స్ అన్నీ సర్దేసుకుంటాను అనమాట. లేవగానే పిల్లలు లేచి బయటకు వస్తానే సర్దేస్తాను. ఇంకా అంతకుముందుగా అయితే బయటంతా ముగ్గు పెట్టడము, ఇంకా మొత్తం వాటర్ చల్లడం అంతా అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చేసి మొత్తానికైతే సర్దేశానండి. ఇంకా ఆ తర్వాత ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే వచ్చేసి నేను ఇంకా పూజ చేస్తాను కదా. ఇప్పుడైతే నేను ఇంకా అన్ని పూజకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా దీపం కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చేసి కర్రీ వచ్చేసి ఆ రోజు దొండకాయ పప్పు చేస్తున్నాను. అయితే లక్కీ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, పడుకోవట్లేదన్నమాట ఆ రోజు వాడు వచ్చేసి. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత నా ఫేస్ చూసారా ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట. బొట్టు అమ్మోరు తెల్లగా పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి దోశ నేను అప్పుడు టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ దగ్గర 11 అయింది టైం వచ్చేసి. ఇంకా అప్పుడు టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ అయితే రైస్ పెట్టేశాను. రైస్ పెట్టిన తర్వాతే నేను టిఫిన్ చేస్తాను అనమాట. ఒక పక్క అది కూడా అవుతూ ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్కి దొండకాయ పప్పు ఇందాక చెప్పాను కదా. అన్నీ అయితే ఇలా తీసి పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి, టమోటా, దొండకాయ, ఇంకా అలాగే కందిబ్యాళ్ళు అనమాట. నేను ఎప్పుడు చేసినా దొండకాయ మెంతిపప్పు చేస్తాను, అందుకనేసి ఒట్టిమిరపకాయలు వేస్తాను అనమాట. మామూలుగా పచ్చిమిరపకాయలు దొండకాయ వేస్తే అదొక రకమైన టేస్ట్ వస్తుంది. మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఇలా ఉంది ఫ్రెండ్స్, చూసారా ఎలా ఉందో. ఇక్కడ నేను బట్టలన్నీ మడత వేయడానికి వేశాను, మడత కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మునక్కాయ పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మునక్కాయ పులుసు వీడియో వచ్చేసి వేరేది, అయితే మాత్రం నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ ములక్కాడలన్నీ ఇలా నూనెలో అయితే లైట్గా వేయించాను అనమాట. కట్ చేసి నీట్గా పైన తోలంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా అన్నీ వేయించాను. అది కూడా సిమ్లో పెట్టి లైట్గా వేయించి పక్కకైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్, టమోటా అయితే వేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది నాకైతే నచ్చింది. మీరు ట్రై చేసినప్పుడు నన్ను అయితే తిట్టుకోమాకండి అబ్బా, నిజంగా. ఎందుకంటే నేను అన్నీ కొత్తగా చేస్తూ ఉంటాను వెరైటీగా. నా టేస్ట్లో నాకు నచ్చుతాయి. ఇక్కడైతే నేను నువ్వులు కూడా వేస్తున్నాను అనమాట కొన్ని. ఇంకా ఇవి నేను బ్లాక్ నువ్వులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వైట్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో వైట్ లేవు ప్రజెంట్, అందుకని ఇప్పుడైతేనా కొద్దిగా చెక్క, లవంగ, అలాగే ఒక యాలుక్క వేసి ఇందాక వేయించుకున్నాను కదా, అవి వాటితో పాటు తెల్లవాయిలు కొన్ని తగినన్ని, మరీ ఎక్కువ లేకుండా అన్నీ మిక్సీకి అయితే పెట్టి పేస్ట్ పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పోపు పెడుతున్నాను. పోపులోకైతే ఓన్లీ కరివేపాకు, పోపు దినుసులు మాత్రమే వేసిన, ఏవి వేయలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్సీ జార్లో పట్టుకున్న అది ఉంది కదా పేస్ట్ వేసేసి మొత్తం ఒక 2-3 నిమిషాలు బాగా కలిపెట్టిన తర్వాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి ఇంకా ఇది కూడా మొత్తం అంతా ఒక 2-3 నిమిషాలు అలా తిప్పేసిన అనమాట. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీ కూడా ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా నచ్చింది అనమాట. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది, కానీ మా ఆయనకి ఎందుకో నచ్చలేదు. ఇంక ఇక్కడ నేను చింతపండు పులుసు కూడా వేయాలి ఇందులో. చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టింది అనమాట ఒక 10 నిమిషాలు. ఆ పులుసు కూడా బాగా నీట్గా పిండేసి ఇందులోకైతే యాడ్ చేస్తున్నాను మసాలాలోకి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం ఈ పులుసు అంతా గ్రేవీ టైప్లో బాగా ఇట్లా రావాలా. వచ్చిన తర్వాత ఇప్పుడు ములక్కాడలు అయితే వేస్తున్నా. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ములక్కాడలు అయితే ఇందులోకి వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిని బాగా కలిపెట్టాలన్నమాట. కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసి బాగా ఉడికించుకుంటే బెటరు. నేనైతే ఇంకా ఇలాగే తిప్పుతున్నా అనమాట.
ట్రై చేశారా ఎప్పుడైనా ఇలాగా? అయితే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఉప్పు కూడా వేస్తున్నా అనమాట. లైట్గా ఇలా ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇప్పుడైతే వాటర్ వేసేసాను. అండ్ ఇంకా ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నా అనమాట తగినంత. మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఆ తర్వాత తిన్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తావు అనుకున్నారు. నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను తినడానికి పెట్టుకుంటున్నాను. అబ్బా చూసారా, అన్నంలోకైతే వేసుకుంటున్నాను. సో ఇంకా అక్కడైతే తిన్న తర్వాత నేను ఇంకా ఆ రోజు పూజ అయిపోయింది కదా, నా ఫేస్ అంతా పూర్తి డల్ అయిపోయింది. ఇంకా అప్పటికే వచ్చేసి శనివారం వచ్చిందంటే చాలా అండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిగతా రోజుల కన్నా ఆ రోజు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడైతే తల దూకుంటున్నాను. చిక్కు అయితే చాలా ఉండింది. ఇంకా తర్వాత చిక్కు మొత్తం తీసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఎంత వచ్చిందంటే అంత వచ్చింది. ఇంక ఇప్పుడైతే జడ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా అలా రిలాక్స్ అవుదామని చెప్పి కాఫీ కూడా పెట్టుకున్నాను అనమాట ఆ రోజు. ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.